అండ్ ఈ వాషింగ్ మిషన్‌లో చాలా డస్ట్ ఉంది ఇంకా మామూలుగా కాదు. ఈ లోపలంతా వైట్ పౌడర్ కింద ఉంది. అంటే ఎక్కువ శుద్ధ ఏరియాల్లో యూజ్ చేసేవాళ్ళకి ఏంటంటే ఇలాగ పౌడర్ కింద ఉండే లోపల సర్ఫ్ గట్రా వాడుతుంటారు కదా! ఆ సర్ఫ్ గట్రా సరిగ్గా కరెక్ట్‌గా అలా పౌడర్ కింద అయిపోద్దన్నమాట. బట్టలకున్న మట్టి ఇయన్నీ కలిపి ఇంకా అలా అవుతది. దీని లోపల నుంచి లాగే కొద్దీ ఇంకా అలా వస్తూనే ఉంది. ఎప్పటినుంచో యూజ్ చేయని మిషన్ కాబట్టి ఇంకా అది అలా ఎండిపోయి పౌడర్ కింద అయిపోయిందన్నమాట. ఎప్పటికప్పుడు వాడుతుంటే ఎలా ఉంటదంటే జాయిగా కొద్దిగానే పోతుంటది. వాడడం మానేయడం వల్ల అది అలా ఎండిపోయింది. మనం మిషన్ ఆన్ చేసేటప్పటికి ఇలాగ పొడం కింద రాలిపోతుందన్నమాట మొత్తం అంతాను. అండ్ దీంట్లోంచి ఎంత లాగినా సరే ఇంకా వస్తానే ఉంటుంది అలాగా. స్క్రూ డ్రైవర్ గట్రా పెట్టినా సరే లోపలికి వచ్చేలా లేదన్నమాట. అందుకే చిన్న జీ వైర్ తీసుకున్నాను. జీ వైర్ జస్ట్ ఇలా బెండ్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇది యూజ్ అవుద్ది. చిన్న జీ వైర్ తీసుకొని జస్ట్ ఎదర చిన్నది బెండ్ చేసుకొని ఆ హోల్‌లో పెట్టుకొని ఇలా లాక్కోవాలి. దాని లోపలన చూడండి మట్టంతా ఎలా వచ్చేస్తుందో. లోపల ఉన్న పౌడర్ లాంటిదంతాను. అండ్ లాగే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది అలాగా. మ్యాక్సిమం అలా చాలాసేపు తీస్తూనే ఉన్నాను. అండ్ వాటర్ ఒకసారి లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత సరే మళ్ళీ వాటర్ కూడా పెట్టేసారి వదిలితే మ్యాక్సిమం లోపల ఉన్నది వచ్చేస్తది. దాని తర్వాత డ్రైన్ మోటార్ సంగతి చూడాలి అప్పుడు. అది కూడా తిరగట్లేదు. ఒకవేళ ఈ డస్ట్ వల్ల ఇదంతా లోపల అడ్డడిపోయి స్టక్ అయిపోయి ఉంటుంది మోటార్ అది. అది కూడా చూద్దాం. ఇంకా తీస్తుంటే వస్తూనే ఉంటుంది అది. చూసారా పౌడర్‌లా ఉంది ఇది సేమ్. ఇంకేమైనా వస్తదేమో ఇంకా ట్రై చేస్తున్నాను. ఏం లేదు. మిగిలింది ఏమైనా ఉంటే ఒకవేళ వాటర్ వదులుతాం కదా ఆ టైంలో వచ్చేస్తది. ఈ వాషింగ్ మిషన్ బాడీ కలర్ గట్రా కొద్దిగా షేడ్ అయింది. పర్లేదు బాగానే ఉంది మిషన్. కాకపోతే కంప్లైంట్లు ఎక్కువైంది. చూసారు కదా మిషన్ అంతలాగా సౌండ్ వస్తుందో. ఏంటంటే డ్రైన్ మోటార్ వల్ల మ్యాక్సిమం సౌండ్ అంతా. ఈ మోటార్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఇది ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. డ్రైన్ మోటార్ ప్రాబ్లం ఉందన్నమాట దీనికి. ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏంటంటే మ్యాక్సిమం ఈ మోటార్ ద్వారానే డ్రైన్ వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. ఈ మోటార్ వర్క్ అవ్వకపోతే డ్రైన్ వాటర్ బయటకు రాదు. ఎప్పుడైనా మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి వాటర్ బయటకు రావట్లేదంటే మ్యాక్సిమం ఈ మోటార్ దగ్గరే ఉంటుంది ప్రాబ్లం. అయితే లోపల ఏమన్నా వైర్లు కట్ అయిపోయి ఉంటాయి. లేకపోతే మోటార్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నమాట. లోపల ఒకసారి అయితే డస్ట్ కూడా చాలా ఎక్కువ పడేస్తుంటుంది. అండ్ అది ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. మ్యాక్సిమం ఇది మీరు ఓపెన్ చేసిన పెట్టలేరు కాబట్టి ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొంచెం పెద్ద వీడియో ఉంటుంది ఇది, మిస్ చేయకుండా చూడండి. అండ్ దీనికి ఒక 3 స్క్రూస్ ఉంటాయి. ఆ 3 స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ పైన 2 జాకులు ఉంటాయి. 2 జాక్స్ ఓపెన్ చేస్తాం కదా ఫస్ట్. తర్వాత ఈ 3 స్క్రూలు ఓపెన్ చేసి ఇలా పట్టుకొని పైకి లాగితే మోటార్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ దీని లోపల ఈ పైన పైప్ ఉంది కదా, ఆ పైప్ ద్వారా మనకు వేస్ట్ వాటర్ వస్తుంది అన్నమాట. మిషన్ నుంచి వచ్చిన వాటర్ ఆ బ్లాక్ పైప్ నుంచి వస్తుంది. అండ్ లోపల గట్ట ఒకసారి కాయిన్లు గట్ట ఇరుక్కుపోతుంటాయి. అప్పుడు మనం చాలామంది ఎదర డోర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఆ మూత ఓపెన్ చేసుకుంటే కాయిన్స్ గట్ట చేంజ్ గట్ట తీసుకోవడానికి ఉంటుంది. అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం ఇది. అండ్ ఇలా తీయడం అయితే మ్యాక్సిమం చాలామందికి తెలియదు. ఏంటంటే టెక్నీషియన్లకు మాత్రమే తెలుస్తుంది ఇది. అండ్ మామూలు వాళ్ళు ఓపెన్ చేసినంత గమ్మున దీన్ని ఫిట్ చేయలేరు. అండ్ ఓపెన్ చేయడం కూడా చాలా కష్టం ఇది. ఈరోజు నాకు సాయం చేయడానికి మా అమ్మాయి వచ్చింది. చూడండి రిపేర్లు మామూలుగా చేయట్లేదు.
ఏం చెప్తున్నావు డాడీ? ఏం బిగిచ్చేస్తున్నావు? కరెంట్ వస్తుందా? నాకు కరెంట్ వచ్చే దాంట్లో ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? నీకు భయం లేదా? లేదా? ఏం బిగిచ్చేస్తున్నావు నువ్వు? కరెంటు బిగిస్తున్నావా? బిగిస్తే ఏమవుతుంది ఇప్పుడు? కరెంట్ కొడుతుందా నాకు? మరి ఎందుకు అప్పుడు బిగించడం? అంటవా? అమ్మో, వాషింగ్ మిషన్ రిపేర్ చేయడం వచ్చా నీకు? వచ్చా? అబ్బో, నీకెలా వచ్చు? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు నీకు వాషింగ్ మిషన్ రిపేర్? రావట్లేదా? తిప్పు, మరి వస్తుంది. వస్తుంది, తిప్పు. తిప్పు తిప్పు. చిన్న అమ్మో, అలా తిప్పాలని కూడా తెలుసా నీకు? అబ్బో, చిన్న సూపర్ సూపర్ డిష్, సూపర్. సరే అయితే నువ్వు కుదురుగా కూర్చోయే, నేను వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తాను. ఇంకేది రిపేర్ వచ్చింది, నేను రిపేర్ చేస్తాను. నువ్వు చేస్తావా ఇది రిపేర్? నేను రిపేర్ చేస్తావా? అది రిపేర్ చేస్తావా? చేయతే. సరే అయితే నువ్వు రిపేర్ చేసుకో అయితే. ఏమవుతుంది నాన్న? ఏమవుతుంది? కరెంట్ బిల్ వస్తుందా? కరెంట్ బిల్ ఎందుకు వస్తుంది? వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తుంటే చేస్తున్నావు కాబట్టి వస్తుందా? సరే అయితే చేసుకో, నా పని నేను చేసుకోండి కదా. ఇంట్లో బోర్డు మొత్తం ఉన్నట్టుంది, ఇంటికే తిరుగుతున్నట్టు వాళ్ళ సౌండ్ వచ్చేస్తుంది. అండ్ ఇది 2 పార్ట్లుగా డివైడ్ అయిపోద్ది ఓపెన్ చేసుకున్న తర్వాత. అండ్ దీనికి కింద చిన్న క్లిప్లు ఉంటాయన్నమాట. నేను సింగిల్ హ్యాండ్తో పట్టుకొని వీడియో తీయడం నాకు కుదరక ఇక పెట్టి చూపించలేదు. క్లిప్స్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. అంటే కొంచెం టైట్గా ఉంటుంది, మ్యాగ్నెటిక్ కదా ఇది. దాని వెనకాల ఉన్న కాయిల్ లాంటిది ఉంది కదా, ఇందరు పక్కన పెట్టేసింది. మన మోటార్లకి గట్టా వైండింగ్ ఎలాగా సేమ్ అలాంటిది అన్నమాట, పక్కన పెట్టింది. ఇది జస్ట్ ఫ్యాను, కాకపోతే దాని మ్యాగ్నెటిక్ దీన్ని టచ్ అయ్యి ఉండడం వల్ల అప్పుడు రొటేట్ అవుతుంది అన్నమాట. అది ఇది మోటార్ కూడా చాలా బాగుంటుంది. ఇది అంటే మామూలు మోటార్లు ఇవ్వచ్చు, ఇస్తే కానీ మరి వాటర్ పడితే పోతాయి కదా, అందుకే ఈ టైప్ ఇస్తారన్నమాట. చూడండి ఇది ఎంత డస్ట్ వస్తుందో వాటర్లో పెడుతుంటే. ఇంకా దాంట్లో చాలా డస్ట్ ఉంది. అలా బకెట్లో జస్ట్ పెట్టగానే అంత డస్ట్ వచ్చింది. ఆ బకెట్లో ఉన్న డస్ట్ అంతా దాంట్లో ఆ మోటార్లో ఉన్న డస్టే. ఇంకా చాలా ఉందన్నమాట అందులో. ఈ డస్ట్ పట్టేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వీల్ని సరిగ్గా తిరగనివ్వదన్నమాట. అందుకే ఇది క్లీన్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా మోటార్ మూవ్ అవ్వకపోతే ఇలా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి పోతే ఇంకేం చేయలేం, కానీ మ్యాక్సిమం ఇలా కొంచెం మూమెంట్ ఉంది అంటే ఇలా చేసుకోవచ్చు. మనం కడిగినా కూడా ఇందులో ఇంకా చాలా డస్ట్ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ రాడ్తో తీసి చూపిస్తాను మీకు. వెల్డింగ్ రాడ్ అది, దాంతో తీస్తున్నాను. మన దగ్గర చీపురు పుల్ల కట్టేది గమ్మున అది ఇరికిపోతే మళ్ళీ అది రాదు, అందుకే ఈ ఐరన్ ఊసలు లాంటిది పెడుతున్నాను అనమాట. మామూలుగా మనం ఏసీకి గట్టా వెల్డింగ్ చేస్తాం కదా, ఫ్రిడ్జ్లకి గట్టా ఆ వెల్డింగ్ రాడ్స్ మాట. మీరు మామూలుగా ఏదైనా కొంచెం స్టిప్గా ఉన్న దాంతో తీసుకోవచ్చు. చూడండి అందులో ఇంకా ఎంత మట్టి వస్తుందో, లోపల ఇంకా చాలా ఉంది. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఫ్యాన్ మూవ్ అవనివ్వదు ఆ డస్ట్. ఇదంతా ఏంటంటే వాషింగ్ మిషన్లో మనం
బట్టలు వేసిన తర్వాత మ్యాక్సిమం దాంట్లో ఉన్న మ్యాక్సిమం లిక్విడ్ యూస్ చేసేదానికి పెద్ద ఎక్కువ రాదు, కానీ సర్ఫ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి అండ్ వాటర్లో శుద్ధ ఎక్కువ ఉంటుంది కదా కొన్ని ఏరియాల్లో, ఆ శుద్ధ బట్టల్లో మట్టి ఇదంతా కలిపి అలా మారిపోద్ది మట్టి కింద. మీకు చూపించాలి కాబట్టి అలా వెళ్ళిపోతున్నాను. అని చూడండి ఇంకెంత వస్తుందో. మళ్ళీ ఇంకొకసారి లాస్ట్లో వస్తే వాటర్లో ముంచి క్లీన్ చేసుకున్నాను అయిపోయిన తర్వాత. అండ్ ఈ ఐఎఫ్బి వాషింగ్ మిషన్కి ఏంటంటే ఈ ఒక ప్రాబ్లమే కాదు, ఇంకా చాలా కంప్లైంట్లు ఉన్నాయి దీనికైతే. అండ్ బోర్డ్ ప్రాబ్లం ఉంది, ఈ పైపులు గట్ట కూడా ఎలగల కొట్టేసినాయి. అండ్ ఇదో ప్రాబ్లం ఏంటంటే ఎప్పటి నుంచో యూస్ చేయకుండా పక్కన వదిలేసిన మిషన్ అన్నమాట ఇది. అండ్ వాళ్ళు వేరే మిషన్ కొనుక్కోవడం వల్ల ఇంకా ఆ మిషన్ వాడుతూ ఇది పక్కన పెట్టేశారు. అండ్ ఏదో మామూలుగా చూపించారు నాకు, నేను చేస్తానని చెప్పాను అనమాట. ఎందుకంటే చేస్తాను అది. మ్యాక్సిమం అయితే దీనికి చాలా రిపేర్లు ఉన్నాయి. అండ్ మళ్ళీ ఎలా అయిపోయామో సేమ్ అలాగే స్టేజ్ బిగించేసుకోవాలి. అండ్ స్క్రూస్ ఎప్పుడు బిగించుకునేటప్పుడు ఆపోజిట్ వేసుకోవాలి మ్యాక్సిమం. అండ్ ఫుల్ టైట్ కూడా వెంటనే వేసేయకూడదు, లేకపోతే ఒక సైడ్ సరిగ్గా ఎక్కి ఒక సైడ్ ఎక్కకుండా అలా ఉంటుంది అనమాట. మనం ఏదైనా బిగించేటప్పుడు అంతే సేమ్ ఆపోజిట్లు బిగించుకొని ఆ తర్వాత ఫుల్ టైట్ వేసేయకుండా మీడియంగా వేసుకుంటూ చాజాగా ఫుల్ టైట్ వేసుకోవాలి. మ్యాక్సిమం దీనికి మరీ అంత గట్టి పట్టు కూడా వేసేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. అండ్ నాకు అక్కడ పెద్ద స్క్రూ డ్రైవర్ కుదరట్లేదు చెయ్యి, ఇంకే పిక్మీ స్క్రూ డ్రైవర్తో వేస్తున్నాను. అండ్ ఈ మూడు కొంచెం టైట్ వేసుకున్న తర్వాత చేస్తున్నాను. అండ్ అంతే, ఈ చాకులు రెండు మనం అలా తీసాం అలా పెట్టేసుకోవడం సేమ్. ఇంకా ఇలా ప్రెస్ చేస్తే సరిపోద్ది లోపలికి. అంతే. అండ్ ఈ కింద ఉన్న దీనికి సైడ్ క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ కూడా సేమ్ ఇంకా అలా పెట్టేసుకోవడమే. అండ్ ఈ మిషన్కి ఉన్న కంప్లైంట్లన్నీ సెపరేట్గా 1, 2, 3 అని బాహుబలిలో తీయచ్చు మనం అన్నీ ఉన్నాయి. అందుకే ఒక కంప్లైంట్ మాత్రమే పెట్టాను, ఇంకా దీనికి చాలా కంప్లైంట్లు ఉన్నాయి, అన్నీ పెడతాను. లోపల కూడా చాలా డస్ట్ ఉంది, అది కూడా తీసాను, ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. కవర్లో బోల్డ్ ఎట్టింది ఎలక. దీని క్యాప్ అయితే ఫిట్ అయిపోయింది, అంటే ఇలా టైట్గా పెట్టేసుకోవాలి.